హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా వెల్లుల్లిపై కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఈ వెల్లుల్లిపై కారంని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి మిక్సీతో కానీ స్టవ్తో కానీ ఏమీ పని లేదు. చాలా క్విక్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఒక రోలుని తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు కారంని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా నలిగే వరకు దంచుకోవాలి. ఇక్కడ నేను ఈ వెల్లుల్లిపై కారంని రోట్లో చేసి చూపిస్తున్నానండి. మీరు అవసరమైతే మిక్సీ జార్లో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జీలకర్ర మొత్తం బాగా నలిగి ఆ కారంలో కలిసే వరకు దీన్ని నిదానంగా దంచుకోవాలి. ఈ వెల్లుల్లిపై కారంని మనం అన్నంలోకే కాకుండా టిఫిన్స్లో కూడా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఎందులోకైనా సరే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం దోశని వేసుకునేటప్పుడు దోశ పైన ఈ కారంని కొంచెం చల్లుకొని వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా ఇలా నలిగిన తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయలని వేసుకోవాలి. ఇక్కడ నేను పొట్టుతో సహా వేస్తున్నానండి. ఇలా మనం ఈ వెల్లుల్లిపాయ కారంలోకి వెల్లుల్లిపాయలని పొట్టుతో వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను మీడియం సైజు 3 వెల్లుల్లిపాయలని తీసుకున్నాను. ఇప్పుడు ఆ రెబ్బలు మొత్తాన్ని ఇందులోకి వేసుకొని ఈ వెల్లుల్లిపాయని పూర్తిగా నలిగే వరకు దంచుకోవాలి. ఈ వెల్లుల్లిపై కారంని మనం వేడి అన్నంలోకి నెయ్యిని కానీ లేదంటే పల్లి నూనెని కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదంటే నోటికి ఏమీ తినాలి అనిపించినప్పుడు ఒకసారి ఇలా వెల్లుల్లిపై కారంని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వెల్లుల్లిపై కారంని మనం టిఫిన్స్లోకి రైస్లోకే కాకుండా మనం రెగ్యులర్గా కర్రీస్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా కర్రీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా ఈ వెల్లుల్లిపై కారంని కొంచెం వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి కొంచెం సేపటి తర్వాత ఈ వెల్లుల్లిపై మొత్తం బాగా నలిగిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ వెల్లుల్లి కారంని మనం ఒక గాజు సీసాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. దీన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తినచ్చు. లేదు అనుకుంటే ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంతవరకు నా ప్రీవియస్ వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి చూసి వీడియోస్ నచ్చితే లైక్ అనేది చేయండి. ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.